ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ బగళముఖి దేవే నమో నమ. ధనుసు రాశి వారికి ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, ధనుసు రాశికి ఎలా ఉంటుందని గోచార చెప్తున్నాను. ధనుసు రాశికి అర్ధాష్టమి శని స్టార్ట్ అవుతుంది. ఇకపోతే షష్టం గురువు అయితే చాలా బాగా వస్తాడు, సప్త స్థానంలోకి పోతున్నాడు. కాబట్టి మే తర్వాత ధనుసు రాశికి చాలా బాగుంటుంది. ఏం పర్వాలేదు, చాలా బాగుంది. మీరు ఏదైనా కొత్త పనులు చేయాలంటే కూడా మే తర్వాత నుంచే చేయండి. ఇప్పుడైతే ఏమీ చేయొద్దండి. ఎందుకంటే గురువు బాగలేదు కాబట్టి మీరు ఆ తర్వాత ఏది చేసినా కూడా కలిసి వస్తాయి. ఎంతోమందికి కూడా చెప్పున్నాను, ఆరో ఇంట్లో గురువు ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లాలు వస్తాయి. ఎందుకంటే షష్టమే గురువు బలి బలంచ అన్నాడు. ఆరో ఇంట్లో గురువు వచ్చి బలి చక్రవర్తి అటువంటి మహానుభావుడు కి అలా జరిగింది. మహావిష్ణువు చేసింది. ఎందుకంటే ఆరో ఇంట్లో గురువు వస్తే అన్ని కష్టాలు. కాబట్టి అలా జరుగుతూ ఉన్నాయి కూడా, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను. ఎంతోమందికి కూడా చెప్పున్నాను. అదేవిధంగా జరిగినాయి స్వామి, జరుగుతున్నాయి స్వామి అని కూడా అంటున్నారు. మీకు కూడా అదే. ఇప్పుడు ఆ గురువు మళ్ళా మే 1కి సప్త స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మీకు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది నేను గ్యారెంటీగా చెప్తున్నాను. మీరు ఏ పనులైనా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. కొత్త పనులు కూడా ఏదైనా చేయొచ్చు, ఏం పర్వాలేదు. రెండోది, మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అడగండి, నేను చెప్తాను. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. శనికి మాత్రం శని శ్లోకం చెప్పుకోండి. ఆ మంత్రం జపం చేసుకుంటూ ఇంద్రనీల ఉంగరం నడివేలుకు ధరించండి. ఎందుకంటే అది పంచమ శని కూడా అంత మంచోడు కాదు కాబట్టి దాన్ని వేసుకోండి ఫస్ట్. మీరు చాలా బాగుంటుంది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. ఉంటా మరి. వస్తే